అమెరికా అధ్యక్షుడు తీసుకొచ్చిన బిగ్ బ్యూటిఫుల్ బిల్లుకు ఆమోదం లభిస్తే కొత్త పార్టీ పెడతానని చెప్పిన ఎలన్ మస్క్ చెప్పిందే చేశారు. రిపబ్లికన్ డెమోక్రటిక్లకు ప్రత్యామ్నాయంగా అమెరికా పార్టీ అనే మూడో రాజకీయ పార్టీని మస్క్ ప్రకటించారు. సోషల్ మీడియాలో వచ్చిన సూచనలకు సానుకూలంగా స్పందించిన టెస్లా సీఈఓ తన ప్లాట్ఫామ్ ఎక్స్ వినియోగదారుల నుంచి అఖండ మద్దతు లభించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిపారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో మస్క్ కి పెరుగుతున్న బహిరంగ విభేదాల మధ్య ఈ ఆశ్చర్యకరమైన ప్రకటన వెలువడింది. ది వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ పేరుతో భారీ పన్ను కోత వ్యయ బిల్లుపై ట్రంప్ సంతకం చేసిన తర్వాత ఈ వారం ఇరువురి మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ బిల్లును మస్క్ తీవ్రంగా వ్యతిరేకించారు. దీనికి ప్రతిస్పందనగా టెస్లా స్పేస్ ఎక్స్ సీఈఓ మస్క్ రాజకీయ ప్రతీకారం తీర్చుకుంటారని కొన్ని రోజుల క్రితం సంకేతం ఇచ్చారు. డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ అధిపతిగా రిపబ్లికన్ల వ్యయాన్ని తగ్గించడం, ఫెడరల్ ఉద్యోగాలను రద్దు చేసే ప్రయత్నాలకు నాయకత్వం వహించిన తర్వాత స్పేస్ ఎక్స్ అధినేతకు అధ్యక్షుడికి మధ్య తీవ్ర విభేదాలు తలెత్తాయి. గత నెల చివర్లో ట్రంప్ తన భారీ దేశీయ ఎజెండాను ది వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ రూపంలో కాంగ్రెస్ లో ఆమోదింపు చేయడానికి రిపబ్లికన్లను ఒత్తిడి చేయడంతో ఈ వివాదం మళ్లీ తీవ్రతరమైంది.